మా పిల్లలకు భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఇండియా తరఫున ఆడినారు నా పిల్లలు ముగ్గురు. ఆడపిల్లలు కూడా ఇది లేకుండా నేను ముగ్గురు కష్టపడి చేసినాము. కానీ ఉన్న టెన్నిస్ కోర్టు కూడా గ్రౌండ్ పలగొట్టేసాను. హైకోర్టు నుంచి నేను స్టే తెచ్చుకున్నా. అలా హైకోర్టు నుంచి చేస్తే ఒక్కో స్టే ఇచ్చారు. స్టే ఇస్తే నేను తెచ్చుకొని చూపిస్తే నాకు నాలుక గీనుకోనికి పనికిరాదు, నీ ఇల్లు గులగొట్టం. Disaster response team. Disaster not they are responding. They are creating disaster in Telangana state. ఇక్కడ తెలంగాణలో మొత్తం డిజాస్టర్. ఎందుకంటే పేద ప్రజలు ఇళ్ళని కూడగొడుతున్నారు. హైకోర్టు పనికిరాదని చెప్పారు మేడం ఆఫీసర్స్, హైడ్రా ఆఫీసర్స్. హైకోర్టు పనికిరాదంటారు మేడం. చూడండి మేడం, మా బతుకులు ఇంత ఘోరంగా అయినాయా మేడం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్న సున్నం చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ గత 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళు డేరాలు వేసుకొని ఉంటా ఉన్నారు కాబట్టి సో అవి తొలగించే ప్రయత్నం చేస్తుంది హైడ్రా. సో ఈ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చాం. మరి ఎంతో మంది ప్రజలు రోడ్డు మీద పడుతున్నారు ఇవన్నీ కూల్ చేయడం వల్ల. వెనక చూసుకుంటే ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సగానికి సగం ఇల్లు కూడా కూల్ చేశారు. ఒకసారి మనం వారితో, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది ఏమైంది దీని గురించి? టెన్నిస్ కోర్ట్ అండి. ఇక్కడ మా పిల్లలు ముగ్గురు ఇంటర్నేషనల్ ప్లేయర్స్. మాకు తెలియాలి కదా. ఆస్తులన్నీ అమ్ముకున్నాం. మా పిల్లలకు భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఇండియా తరఫున ఆడినారు నా పిల్లలు ముగ్గురు. ఆడపిల్లలు కూడా ఇది లేకుండా నేను ముగ్గురు కష్టపడి చేసినాము. కానీ ఉన్న టెన్నిస్ కోర్టు కూడా గ్రౌండ్ పలగొట్టేసాను. దాంట్లో ఏముంది, జిమ్ ఉంది, 2 బాత్రూమ్లు ఉన్నాయి. తీసుకునేది అంత గవర్నమెంట్ కట్టించింది. ఎవడో ఏదో చెప్పినాడు వచ్చి మా జీవితాలతో ఆడుకున్నారు ఈ పోలీసు వాళ్ళు, ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు. మొత్తం నా కొడుకుకి ఇప్పుడు ఎన్ని నష్టం తెలుసా? ఇప్పుడు నా కొడుకు ఎక్కడ ఊర్లో కోచింగ్ ఇస్తున్నాడు పోయి పోయింది. జీవితాలంతా నాశనం చేసినాడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. వాడు వచ్చిందే మొదలు ఏమీ చేస్తలేడు, అన్ని నాశనం. మళ్ళీ ఎక్కడ అమెరికా నుంచి కోచ్లను తీసుకొచ్చి కోచింగ్ ఇస్తా అంటున్నాడు. ఆ కోచింగ్ అవసరం నా ముగ్గురు. ఇక్కడ టాలెంటెడ్, అదే ఇక్కడ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూసి వచ్చు కదా. అదే అంటున్నా నేను కూడా. గవర్నమెంట్ అక్కడ ఎక్కడో అమెరికా నుంచి తెస్తానే బదులు నా ముగ్గురు పిల్లలకు గవర్నమెంట్ జాబ్ ఇప్పించమనండి. ఇప్పుడు 120 పథకాలు గోల్డ్ మెడల్స్, 120 గోల్డ్ మెడల్స్. 2024 సెప్టెంబర్ లో 2 ITF టైటిల్స్, సింగిల్స్ అండ్ డబుల్స్ మెన్స్ లో గెలిచాడు మావాడు. గెలిచి అది కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తే 2024 సెప్టెంబర్ లో గెలిస్తే అక్టోబర్ లో అదే స్టేడియం, ఏ స్టేడియం లో అయితే ఈ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ స్టేడియాన్ని ముక్కలు చేశారు. ఇది పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ లో మన ఇండియన్స్ పాకిస్తాన్ మీద ఇంత దారుణంగా చేయలేదు. కానీ ఇదే ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో సాక్షాత్తు దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చిన వాళ్ళ ఇంటిని కూడా పగలగొట్టాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటగాళ్ళ ఇల్లే దే ఆర్ ద ఛాంపియన్స్ ముగ్గురు కూడా. వాళ్ళు 120 పథకాలు గెలిచిన వాళ్ళు. వరల్డ్ ఛాంపియన్షిప్ పోయిన సంవత్సరం ఈ రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చిన వాళ్ళది ఆ టెన్నిస్ గ్రౌండ్ కూల్చిపారేశారు. దట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది స్పష్టంగా మేము చెప్తూనే ఉన్నాం. ఇది గవర్నమెంట్ అన్నప్పుడు కూడా గవర్నమెంట్ అయినా సరే వాళ్ళకు ఒక తపన ఏంటంటే ఆటగాళ్ళని తీయాలి. అసలు మేము చెప్తున్నాం వినండి, ఇక్కడ జరిగేది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్రియేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే మేడం ఇంకోటి అక్కడ ఏం రాశారు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్. డిజాస్టర్ నాట్ దే ఆర్ రెస్పాండింగ్, దే ఆర్ క్రియేటింగ్ డిజాస్టర్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇక్కడ తెలంగాణలో మొత్తం డిజాస్టర్. ఎందుకంటే పేద ప్రజలు ఇళ్ళని కూడగొడుతున్నారు. ఇప్పుడు నా పిల్లలు దేశానికి ఆడారు, రాష్ట్రానికి ఆడారు, 120 బంగారు పథకాలు గెలిచారు. వాళ్ళ స్టేడియం కూడా అది గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది స్టేడియం. అందులో బాత్రూమ్స్ కూడా అప్పుడు ఎవరు దాసరి హరిచందన్ అని చెప్పేసి జోనల్ కమిషనర్ ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు కట్టించిందే. మీరు ఇంత బాగా డెవలప్ చేస్తున్నారు. మా ఎల్బీ స్టేడియంలో కానీ అక్కడ జిహెచ్ఎంసీలో కానీ ఎక్కడ స్పోర్ట్స్ వింగ్ ఇంత బాగా లేదు. మీకు ఇచ్చిన 2 టెన్నిస్ కోర్టులలో ఇంత మంచి రిజల్ట్ చూపించారని చెప్పేసి అప్రిషియేట్ చేశారు ఆ రోజు జోనల్ కమిషనర్ కానీ అప్పుడు కమిషనర్ కానీ బొంతు రామ్మోహన్ గారు కానీ లేదంటే అరకపూడి గాంధీ గారు కానీ వీళ్ళంతా వచ్చి మీరు చాలా బాగా చేస్తున్నారమ్మా, మీరు డెవలప్ చేయండి, మేము సపోర్ట్ చేస్తామన్నారు. వీళ్ళంతా ఇట్లా ఉండగా ఆల్ ఆఫ్ ద సడన్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ టెన్నిస్ గ్రౌండ్ కూల్చేశారు. అది కూడా విచిత్రం ఏంటంటే వితౌట్ నోటీస్ సెప్టెంబర్ లో ఈయన వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచారు. అక్కడ నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్
నాట్ ఇది ITF టోర్నమెంట్, అది ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ లండన్ వాళ్ళు కండక్ట్ చేసిన ITF టోర్నమెంట్ షిమ్లాలో జరిగితే ఇక్కడ ప్రాక్టీస్ చేసిన అబ్బాయి వెళ్ళి అక్కడ సింగిల్స్ డబుల్స్ మెన్స్లో గెలిచి వచ్చాడు. గెలిచి అతను సెప్టెంబర్లో గెలిస్తే అక్టోబర్ 23న ఇక్కడ అదే ప్లే గ్రౌండ్ టెన్నిస్ గ్రౌండ్ పాల్గొట్టారు. అది ఎవరిదండి? గవర్నమెంట్దే కదా, ప్రజలదే కదా. వాళ్ళు కూల్చుకుంటే ఏంటండి ఇక్కడ? అక్కడ పగా ప్రతీకారం ఏం లేదు. అక్కడ సింపుల్ ఆటగాళ్ళు, వాళ్ళకి ఏ రాజకీయాల సంబంధం లేదు, వాళ్ళకి చదువు లేదు, చిన్నప్పటి నుంచి చదువు అన్ని మానుకొని 100% దే ఆర్ డెడికేటెడ్ ఆన్ స్పోర్ట్స్. 100% వాళ్ళ ఆటలపైనే దృష్టి పెట్టి వాళ్ళు దేశానికి రాష్ట్రానికి పథకాలు తెస్తే చచ్చి చెడి ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇల్లు లేకుండా చేస్తారా? ఇక్కడికి వస్తే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి స్టేడియాలు లేకుండా చేస్తారా? ఇది ఎంత దుర్మార్గం అండి. అదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం చెప్తారు? నేను అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి కోచ్లను తెప్పించి ఇక్కడ మంచి ఇది చేస్తా. అమ్మా నేను ఇప్పుడు చెప్తున్నా 120 పథకాలు తెచ్చిన వీళ్ళు ఈ రోజు కోచింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఇండియాలో కోచింగ్ ఇస్తున్నారు, హైదరాబాద్ లో ఇస్తున్నారు కోచింగ్ ఇస్తుంటే వాళ్ళ దగ్గర ఇండియా నంబర్ 1 ర్యాంకర్స్, ఇండియా 5th ర్యాంకర్ ఇప్పుడు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళందరూ దే ఆర్ జనరేటెడ్ ప్లేయర్స్ అండ్ జనరేటింగ్ ప్లేయర్స్. మళ్ళీ వీళ్ళని కదమ్మా గుర్తించాలి. ప్రభుత్వం ప్రతిభను ఎక్కడ గుర్తిస్తుంది? ప్రజలను తొక్కేస్తున్నారు. ఇదిగో జేసీబీల కింద ఉక్కు పాదాల కింద అణిచి పారేస్తున్నారు. ట్రోఫీలన్నీ జీసీబీ కింద పెట్టి తొక్కిచ్చేసినారు. అవి ఎంత కష్టపడినా మేము ఒక పూట పిల్లలకు పెట్టుకొని మేము ఒక పూట తినక కష్టపడి కింద పడేయడం ఏంటంటే అసలు మేము ఎంత కష్టపడి పెంచుకున్నామంటే ఆ ట్రోఫీలను అట్లా తొక్కిచ్చేసినారు గవర్నమెంట్. కాచుకొని మరి ఇబ్బందులు పెడుతున్నారంట. అవును మేడం, నెల రోజుల నుంచి కొడుతురు. మా ఇల్లు మేడం ఇప్పుడు ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. కూల కొడతాం రోజు భయం భ్రాంతులు చేస్తారు. హైకోర్టుకు పోయినా నేను, హైకోర్టు నుంచి నేను స్టే తెచ్చుకున్నా. వాళ్ళని హైకోర్టు నుంచి చేస్తే ఒక్కో స్టే ఇచ్చారు. స్టే ఇస్తే నేను తెచ్చుకొని చూపిస్తే నాకు 4 గీనుకోనికి పనికిరాదు, నీ ఇల్లు కూలగొడతాం, మండే రోజు వరకు నీ ఇల్లు ఉండదని చెప్పి ఇగో పక్కన మా గుడిసెల ఉన్న వాళ్ళని కూడా ఇట్లా కొట్టి హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ సార్ వాళ్ళు ఎవరు రాలేరు. పాపం వాళ్ళని ఏమనలేరు, కానీ మమ్మల్ని ఏమనలేరు ఇంతవరకు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ అంతా కొత్తగా వచ్చిందంట. ఇది ఓన్లీ భూములు వాళ్ళు కబ్జా చేసుకోవడానికి ఇట్లా కొట్టి ఎలగొడతారంట. మేము రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు ఉన్నా సరే మమ్మల్ని కొట్టి ఎలగొట్టి వాళ్ళ అధికారం చెలాస్తారంట. వాళ్ళ అధికారం ముంగల మేమేం పనిచేయమంట మేడం. ఇగో చూడండి ఒకసారి, సుమారు 16 సంవత్సరాలు అవుతుంది మేడం. నా ఇల్లు కూలగొట్టిరు. నేను రోజున బాధపడుతున్నా. 8 నెలలు అవుతుంది ఇప్పటికి కూలగొట్టి హైదరాబాద్. ఎప్పుడు వలగొట్టలేదు మేడం, ఏ రోజు వలగొట్టలే. ఈ హైడ్రా వచ్చింది ఒక 9 నెలలు సంవత్సరం అవుతుంది. హైడ్రా వచ్చిన కాడ నుంచి ఇష్యూ చేస్తుంది, పలగొడుతుంది, బాధలు పెడుతుంది మేడం. ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మేడం. ఈ తిన్నామో ఉన్నామో మా ఇంట్లో మేము ఉన్నాం. ఈ రోజున రోడ్డుకి ఎక్కలే. నా భార్య పిల్లల మేము రోడ్డు మీకు ఒకే పరిస్థితి కాడికి తెచ్చిందంటే హైడ్రానే తెచ్చింది మేడం మమ్మల్ని. మేము భార్య పిల్లలు రోడ్డు. ఇప్పుడు నేను ఇల్లు కొడితే నేను ఏడు ఉండాలి మేడం. నేను 15 మంది మా కుటుంబం, ఆ 15 మంది ఏడు ఉండాలి. ఇప్పుడు చూడండి ఇట్లా పని చేస్తున్నారు. రాత్రి కూలగొడితే మేము అందరం చనిపోతాం. మొన్న ఒక సిఐ ఆయన పేరు రాజశేఖర్ అంట, హైడ్రా సిఐ, నిన్ను లోపల పెట్టి కూలగొడతా అని చెప్పిండు మేడం. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం చెప్పండి? ఇక్కడ ఉన్న మొత్తం తీసేసి మా దగ్గరకు వచ్చి కూలగొట్టడానికి రెడీ ఉన్నారు. ప్రతి ఒక్క అధికారులు పై వరకు రమ్మంటున్నారు. కమిషనర్ దగ్గర పోతే రోజు కూర్చోబెట్టుకుంటారు, పంపిస్తారు. దాదాపు 10 రోజులు పోయినా మేడం, ఎవ్వరు పట్టించుకోలేరు. నన్ను పట్టించుకోకపోతే వీడికి ఇంకొక ఆఫీసర్స్ వస్తున్నారు. వచ్చి వాళ్ళ అధికారం కిందిపాటి ఆఫీసర్లు వస్తారు. ఇగో ఇట్లా లాఠీలు తీసుకొని వస్తారు మేడం. ఇట్లా లాఠీలు తీసుకొని వచ్చి భయభ్రాంతులు చేసి కాల్ చేపిస్తారు. నా మెడ మీద చేసుకొని పక్కకి తీసుకెళ్లి, అరే బాబు నువ్వు ఎక్కువ చాలా ఓవర్ చేస్తున్నావు, తమాషా చేస్తున్నావు, నిన్ను లోపడేస్తాం, నిన్ను బయటికి. ఇగో మేడం ఒక ఆమెనేమో అక్కడ ఉంటే గుడిసెలకి గుంజేసారు మేడం. గుంజేసి కొట్టారు. ఇకపోతే మెడకి దెబ్బ తాకింది. ఇగో ఏమైనా కొడితే చేయి ఇట్లా అడ్డం పెట్టుకుంది. ఇక్కడ నుంచి వస్తారు చూడండి మేడం, ఇది చూడండి విజిలెన్స్ చూడండి ఎంత క్లియర్ గా ఉందో. రేవంత్ రెడ్డి గారేమో నేను ప్రజల పట్ల ఉంటాను, లేకపోతే గరీబ్ వాళ్ళతో ఉంటాను అది ఇది అని చెప్పేసి అన్నారు కదా. మేడం గరీబ్ వాళ్ళ పట్ల ఉంటే ఈ రోజు నా ఇల్లు తీయడం మేడం. గరీబోళ్ళ పట్ల ఉంటే నా ఇల్లు తీయడం మేడం, నా ఇల్లు కూలగొట్టడం మేడం. గరీబోళ్ళ పట్ల ఉన్నాడో లేదో ఆయన ఆత్మానం మీద తెలుసుకోవాలి, మనం చేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే మేము గరీబోళ్ళమా ఉన్నోళ్ళమా అని వాళ్ళకి కూడా తెలుసు. మేము ఉన్నోళ్ళం అయితే ఇట్లా కూర్చోం మేడం. మా పంచాయతీ ఇట్లా ఉండదు మేడం. మీరే దయచేసి న్యాయం చేయండి మేడం. చూడండి మేడం, పెద్ద పొక్కులేరు పెట్టి ఇక్కడ తీస్తున్నారు మేడం. మేము ఎట్లా బతకాలి మేడం? రాత్రి అనక పగలనక మేము రూపాయి కూడా పెట్టుకొని సంపాదించిన డబ్బులతో తీసుకుంటే ఇట్లా మేడం ప్రతి ఒక్కళ్ళు అట్లా చెప్తున్నారు మేడం. అదే చెప్తున్నారు మేడం, క్లీన్ చేస్తున్నాం అని. అక్కడ ఉన్న వాళ్ళు మేడం అక్కడ దాకా కట్ట ఉంటే తవ్వుకుడు నా ఇంటి దగ్గర ఒకరికి వచ్చి నువ్వు ఒక్కనే ఇష్యూ చేస్తున్నావు, నువ్వు తీసేయాలని టార్చర్ పెడుతున్నారు మేడం. రోజు టార్చర్ పెడుతున్నారు మేడం. అసలు 10 మంది వస్తున్నారు మేడం. వచ్చినప్పుడల్లా మేడం ఒక్క మాట మేడం, ఇంతవరకు లా అండ్ ఆర్డర్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి ఎప్పుడు కానీ ఇంతవరకు ఇట్లా కాపలా కాలేరు. మరి వీళ్ళు ఎందుకు కాపలా కాస్తారు మేడం? 10 మంది షిఫ్ట్ 10 మంది వచ్చి కాపలా కాస్తారు మేడం. 3 షిఫ్టులు హైదరాబాద్ చేస్తారు మేడం.
ఇట్లా చేస్తురు, ఇది చేస్తురు. ఇదిగోండి బస్సులు పెట్టుకొని లైట్లు వేసుకొని రాత్రిపూట లైట్లు వేసుకొని అందులో ఏసీలు పెట్టుకొని పడుకొని రాత్రిపూట ఇబ్బంది పెడుతున్నారు మేడం మమ్మల్ని. ఎక్కడ పోవాలి మేడం? మొన్న నైట్ కరెంట్ కూడా బంద్ చేసి మేడం, ఒకరోజు మొత్తం కరెంట్ తీసేసారు మేడం. అయ్యా పని బతిందాడు వేయించుకున్నాం మేడం మిమ్మల్ని. ఇది చూడండి మేడం ఎట్లా ఉంది పరిస్థితి. వర్క్ అయితే ఆపమంటారు మేడం. మీరు ఏమన్నా చేసుకోండి, వర్క్ ఆపం. ఆగది హైకోర్టు నుంచి కాదు, ఎక్కడి నుంచి అని తెచ్చుకోంటారు. హైకోర్టు నుంచి స్టే ఉంది మేడం, ఉన్నా కానీ హైకోర్టు నాలుకే గీసుకోవడానికి పనికిరాదంట మేడం. ఇది మన జడ్జి ఇప్పుడు ఎందుకంటే న్యాయస్థానాన్ని మేము ఆశ్రమించినాం మేడం. ఇప్పుడు ఆ న్యాయస్థానమే మాకు లేకపోతే మేము ఎక్కడ పోతాం మేడం? అలాంటి గరీబులు చెప్పండి మేడం, మీరే చెప్పండి మేడం. హైకోర్టు పనికిరాదని చెప్పారు మేడం ఆఫీసర్స్, హైడ్రా ఆఫీసర్స్. హైకోర్టు పనికిరాదంటారు మేడం. చూడండి మేడం మా బతుకులు ఇంత ఘోరంగా అయినాయా మేడం? అలా అని కాదు, ఇప్పుడు మీరు అందరూ కలిసి ధర్నా చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, ఓకే కాదనట్లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది జస్ట్ మేము క్లీన్ చేయడానికి మాత్రమే వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఇది పడగొట్టడానికి వచ్చారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. పడగొట్టడానికే ప్లాన్ ఇది నెల రోజుల నుంచి నడుస్తుంది. నెల రోజుల నుంచి నోటీసులు ఇయ్యలేం, ఒట్టిగా వెళ్ళిపోమంటారు. మాకు ఏదైనా సాయం చేసి డబుల్ బెడ్రూమ్ వేయండి సార్ అని గవర్నమెంట్ అడినాం. రేవంత్ రెడ్డిని అడిగినా కానీ ఏమంటారు, మీకు ఇయ్యం మేము, మాకు అక్కడ లేవు వెళ్ళిపోతా. కానీ మన నా వెనక లాఠీ కాటే తీసుకురు. ఈడ 20 సంవత్సరాలు అయిందమ్మా. 20 సంవత్సరాల నుంచి ఇదే గోస. కడతా ఉంటే కూల కొడుతున్నారు, కడతా ఉంటే కూల కొడుతున్నారు. పిల్లల తలలో మేమే ఉన్నాం అమ్మ. ఇండ్లు గుడిసెలు వేసుకొని ఒకప్పుడు ఆ విలాస్ ఉందమ్మా. అదే విలాస్ ఇక్కడ పడితే అటువంటి విలాసం కూలగొడతారు వాళ్ళు. కూలగొడతారు కదా వాళ్ళు. ఉన్నోళ్ళు మేము లేని వాళ్ళం అని తేడా. అలా గవర్నమెంట్ మేము గెలిపించిన తప్పుకు ఆ రేవంత్ రెడ్డికి పుణ్యం రాని గెలిచిండు. మరొక మాకు ఒక న్యాయం చేసి మాకు ప్రభుత్వంలో ఎక్కడో సూచిస్తే వెళ్ళిపోతాం కదమ్మా. మరి ఇప్పుడు ఆయన పదవులు ఉన్నప్పుడు ఒక న్యాయం చేస్తే అది గ్రేట్ ఉంటుంది అని మేము ఏడుకుంటాం. కానీ ఆయన న్యాయం చేయట్లే. వీళ్ళు ఏమంటారు, నిన్న మొన్న నెల రోజుల నుంచి ఒకటే టార్చర్ ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఈయనే తింటారు, ఈయనే అంటారు. 3 టీములు అలా 3 టీములు ఉన్నాయి మొత్తం. అర్ధరాత్రి వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము ఎప్పుడు వచ్చి టార్చర్ పెట్టేది మీకు తెలియదు. నైట్ చాలా భయం పెట్టారు. నైట్ ఆదివారం నైట్ ఏమన్నారు అంటే వాళ్ళు, అన్న 12 గంటలకు వచ్చేది తెలియదు, 1 గంటకు వచ్చేది తెలియదు, 6 గంటలకు వచ్చేది తెలియదు. మాకైతే గవర్నమెంట్ ఎప్పుడు ఏం మిస్ అవుతుందో తెలియదు అని చెప్పారు. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి సాయం చేసి మేము వెళ్ళిపోతాం. మాకు వద్దు కదా, నువ్వు చెరువు చేస్తా అంటున్నావు, చేసుకో. మాది ఏం స్థలాలు చూపిస్తే బాగా. గవర్నమెంట్ ఆయన ఉండి ఏం చేయట్లే అమ్మ న్యాయం. మేము వచ్చి ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాము. కానీ ఫస్ట్ అక్కడ ఉండింటిమి ఇదే ప్లేస్ లో. పిల్లలు మా పెళ్లిళ్ళకి వచ్చారు పిల్లలు గిట. ఎన్నిసార్లు కట్టినాడు రేకుల షెడ్ వేసి. కూలగొడతామనే కట్టినాం. ఏ రేవంత్ రెడ్డిని గెలిపించినాం మేము. ఓట్లు వేసి గెలిపించుకున్న న్యాయానికన్నా న్యాయం చేయాలమ్మా. చేస్తేనైనా వెళ్ళిపోతాంగా. మా దారి మేము పడతాం. మేము వద్దా అంటలేం. చెరువు న్యాయం మంచిదే. మాకేముందో ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఇంతమంది ఉన్నాం జనాలం. నిన్ను నమ్ముకొని ఓటు గిట్ట వేసినాం. ఆడవాళ్ళని కూడా కొట్టారంట. సో ఒక ఆవిడికి చూస్తే మొత్తము ఈ మెడంతా వాచిపోయి ఉంది. కొట్టడానికి ఏంటి అంటే, కొట్టడానికి ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే, అమ్మా ఇడికెళ్ళి దౌర్జన్యంగా కాల్ చేపిస్తారు. రియల్ ఇది కొత్త ప్లేస్ కాదు ఇది. 100% ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందంటే భయం అన్నది వణుకొస్తుంది. ఏ ఇల్లు కడదామంటే భయమే, ఏడ ఉందామన్నా భయమే అమ్మ. ఏ ప్రభుత్వం ఇట్లా చేయలే. ఏ ప్రభుత్వం చేసిందమ్మా ఇట్లా? ఇప్పుడు ఏడ రోడ్డు మీద గుడి చేసుకుంటాడు గరీబోడు. ఆయన కొట్టి వెళ్ళి కబ్జా చేయాలని న్యాయం కాదు. మనకే సాయం చేస్తాడనే గెలిపించుకుంది. సాయం చేయకుండా నువ్వు ఏదో చేసుకుంటా పోతే మా అటువంటి ఏమైపోతారు అనాథలు. మాకు దారి చూపి ఇల్లు చూపిస్తే మేము వెళ్ళిపోతాం. డబుల్ బెడ్రూమ్లు. సీఎం ఏమో నేను గరీబ్ వాళ్ళందరికీ ఆదుకుంటాను, గరీబ్ వాళ్ళ సీఎం అని చెప్పేసి చెప్పుకుంటారు. ఆదుకుంటే మేము ఇంతవరకు ఎందుకు పోరాడతామమ్మా? గరీబ్ వాళ్ళను పట్టించుకోకనే ఆయన ఎన్నో కుర్చీ మీద కూర్చోడు. నన్ను మధ్యలో మొత్తం దోపిడు. మా అటువంటి పట్టించుకొని ఆయన ఇక్కడ వచ్చి న్యాయం చేసి పంపిస్తే ఎందుకు వెళ్ళిపోమమ్మా? వెళ్ళిపోతాం. మా అంతలో మేము వెళ్ళిపోతాం. మాకు శాస్త్రమేం కాదు. ఆయన ఎక్కడ చూపిస్తే అక్కడ వెళ్ళిపోతామమ్మా. ఆయన పుణ్యం ఉంటుంది రేవంత్ రెడ్డికి. మీరు ఇక్కడనే పుట్టిరా? ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు పుట్టి? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు. ఇప్పుడు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఇక్కడనే. అయితే మరి ఇక్కడ పోలీస్ వాళ్ళు గత నెల రోజుల నుంచి ఇక్కడనే ఉండి ఫుల్ టార్చర్ చేస్తురట. కరెంట్ కూడా చేసారు నైట్. మొన్న నైట్ కరెంట్ లేకుండా చిన్నపిల్లలు దాంట్లోనే పెట్టుకుని ఉన్నాం. ఫుల్ దోమలు కట్టినాయి పిల్లలకి. ఏదో ఒక తట్టుకోలేక ఆ రూమ్ లో పోయినాం, వేరే వాళ్ళ రూమ్. సో నైట్ టైం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంట. నిన్న నైట్ టైం కూడా కాచుకొని ఉన్నారంట. నైట్ మొత్తం తెల్లారులు విన్నారు. 20 రోజులు విన్నారు వాళ్ళు. 20 రోజుల నుంచి విన్నారు తెల్లారులు.
సో ఇప్పుడు మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు, ఇవిడతో మాట్లాడదాము. ఎందుకంటే పోలీస్ వాళ్ళు చెప్పాను కదా, నెల రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నారు, వీళ్ళకి పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, నైట్ పూట కరెంటు తీస్తా ఉన్నారు, ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని కూడా కొట్టిరని చెప్పేసి డీజిల్ పోసి అంటు పెడతారంట గుడిసెలు బెదిరిస్తారు ఎవరో అది మేము అనుకుంటున్నాం కదా. అప్పుడు నైట్ లో వచ్చి డీజిల్ పోసి అంటు పెడతాం చంపేస్తాం అంటే ముసలి దెబ్బ వేసి లేచే వరకు దెబ్బేసిరు ఈ ముసలమ్మని. నేను లేచి అమ్మ అమ్మ అనగానే దొరకకుండా వేరు మాస్క్లు వేసుకొని వస్తారు బిడ్డ. అమ్మ ఇక్కడ నెల రోజుల నుంచి పోలీసు వాళ్ళు ఉంటున్నారని చెప్పేసి మీలో ఇక్కడ నివసించే వాళ్ళలోనే ఒకళ్ళు చెప్పారు, నిజమేనా? నిజమేనా? మాకు ఏడన అపార్ట్మెంట్ ఏడన ఒక 50 గజలు ఒక 20 గజలు జాగా చూపిస్తే మేము వెళ్ళిపోతాం అమ్మా. మేము ఉన్నాం, మాకు ఇస్తే మాకు ఏడన వెళ్ళిపోతాం. మేము ఉన్నాం మేడం. సార్ నీకు దండాలు పెడతా 2 చెప్తున్నా. మాకు రవీంద్ర రెడ్డి సార్ మాకు ఏమైనా దాచిపెట్టు. ఉన్నోళ్ళకి సాయం చేస్తుంది. పట్టాలు ఉన్నాయని ఈ రోజు ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేస్తారు. మాయాసోడలుగా సాయం చేసేది గవర్నమెంట్. ఇది గరీబులకు సాయం కాదు, ఉన్నోళ్ళకు పట్టాలు. సరే మా ఆధార్ కార్డు ఇస్తాము, మా ఆధార్ కార్డు కొడుచుడు, మా అల్ల ఆధార్ కార్డు ఇసుకుని కొడుచుడు. మా దాంట్లో ఇంత జాగా వస్తే మాకు గింత ఇయ్యకు నువ్వు అవసరం లేదు మాకు. మేము కోరుకున్నది గింత ఒక్కటే గాని ఇంత అన్యాయం దారుణం అని మేము ఏదో చూడలే. ఎవరు ఉన్నోళ్ళకే న్యాయం చేయడానికి వస్తుందా మేడం? ఉన్నోళ్ళకే మళ్ళీ ఇల్లు తిప్పియాలి, ఉన్నోళ్ళకే జాగా తిప్పియాలి, ఉన్నోళ్ళకే డబ్బులు ఇవ్వాలి. మరి మాకెందుకు ఇవ్వాలి? తీయద్దు, మాకెందుకు ఇవ్వద్దు? మేమంతా పేదలు అంటే రోజులు వాడామా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఏంటి హైడ్రా పేరుతో అని చెప్పేసి. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. కెమెరామెన్ అరవింద్ తో దేశ పృథ్వీ, హైదరాబాద్.